ఆ! మున్గోడ్ల నియోజకవర్గం నేను ఎక్కడ కూడా స్టేట్మెంట్ ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వలే. హ్మ్. మా నియోజకవర్గ లీడర్లతో చెప్పిన హ్మ్. ఇగో చూడు ఇట్లా చేస్తే బాగుంటది. హ్మ్. ఈ పర్మిట్ రూములు పెడితే మా ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో వైన్ షాప్స్ ఉంటాయి కదా, అవును. మార్నింగే వస్తారు, ఊర్లలోకి వెళ్ళి వస్తారు, అవునవును. మోటార్ సైకిల్ వస్తారు, వాళ్ళు హెల్మెట్ పెట్టుకోరు, హ్మ్. ఉదయం నుంచి తాగుతుంటారు ఆ పర్మిట్ రూమ్లలో. హ్మ్. వాళ్ళ పిల్లలు భార్య పిల్లలేమో ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తారు. అవును. వాళ్ళు ఇంటికి సరిగా పోతారా తాగిన తర్వాత, లేదంటే యాక్సిడెంట్ అయ్యి సార్ ఇగో ఏదేమైనా ఇప్పుడు మీరే ఉద్యమం స్టార్ట్ చేయాలి. మద్యపాన నియంత్రణ అనేది సరే నిషేధం వదిలిపెట్టండి. బెల్ట్ షాపులు ఎత్తివేత ఉద్యమాన్ని రాజగోపాల్ రెడ్డి ప్రారంభించాలి మొత్తం రాష్ట్రం అంతా తిరిగి. నా నా ఆలోచన మీకు మీకు బ్రహ్మరథం పడతారు ప్రజలు. రఘు, ఆ, ఆ. మీలాంటి జర్నలిస్టులు, ఉమ్, ఒక నిజాయితీ జర్నలిస్టులు ఆ. సపోర్ట్ చేస్తూ ఉమ్, నాకు అన్నిటికంటే ముఖ్యం మద్యపానాన్ని నియంత్రించి ఈ పేదల నా బతుకు నాశనం కాకుండా చేయాలని ఒక లక్ష్యం ఉంది కాబట్టి. కానీ మీ మునుగోడులో లాస్ట్ 2 years బ్యాక్ ప్రకటన చేసిరు, 1 year బ్యాక్ ఇంతవరకు అమలు అవును, మా కాలేదంటున్నారు. దగ్గర బెల్ షాపులు లేవు. ఉన్నాయి ఉన్నాయి కొన్ని కొన్ని ఉన్నాయి అక్కడక్కడ. 119 నియోజకవర్గాలలో మునుగోడులో ఓపెన్ గా బెల్ షాప్ లేవు. అంటే అమ్ముతున్నారు మొత్తానికి అయితే నేను కనుక్కున్నా ఒకడక్కడ అయితే అమ్ముతున్నారు ఇంకా. ఇక్కడ మీరు తెలుసుకోండి, ఆ, 75% కంట్రోల్ అయింది, 25% దొంగ చాటుగా ఈ వైన్ షాప్ వల్లే అమ్ముతున్నారు వాళ్ళకు. ఆ, మీరు ఓపెన్ గా ఏ మున్గోడు నియోజకవర్గంలో ఎక్కడైనా బెల్ షాప్ పెట్టి ఓపెన్ గా అమ్ముతారా మీరు తెలుసుకోండి. ఆ. దొంగ చాటుగా అమ్ముతున్నారు. ఓకే. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటి నేనే అదే తీసుకున్నా. ఊళ్ళలో బెల్ షాప్ ఉండదు, తాగుడు తక్కువ చేయండి. ప్లస్ నేను వైన్ షాప్లు అందరి దగ్గర చెక్ చేసిన. ఉమ్, గతంలో కంటే ఇప్పుడు 50% సేల్స్ ఉన్నాయి మా వైన్ షాప్ లో. 4 లక్షలు అమ్మే వైన్ షాప్ 2 లక్షలు అమ్ముతుంది. ఉమ్, కాకపోతే ఏంటంటే దొంగచాటంగా చుట్టుపక్కల బార్డర్ నియోజకవర్గాల నుంచి పోయి ఉమ్, తెచ్చుకొని ఆ బార్డర్ విలేజ్లనే అమ్ముతున్నారు. ఓకే. ఉమ్, మా చిట్యాల ఉన్నది నా నగరికల్ కాన్స్టెన్సీ, దేవరకొండ కాన్స్టెన్సీ, నల్గొండ కాన్స్టెన్సీ, ఆ, ఈ 3 బార్డర్ విలేజ్ ఉంటాయి కదా, నాగార్జున సాగర్ కాన్స్టెన్సీ. ఓకే. ఆ బార్డర్ విలేజ్ అక్కడ బెల్ షాప్ లో ఆ ఊర్లో దొరుకుతుంది. ఉమ్, మా కాన్స్టెన్సీ లో మాత్రం ఓపెన్ గా బెల్ షాప్ లేదు. ఉమ్, ఉమ్, ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, ఇప్పుడు వైన్ షాప్లు అందరూ టెండర్లు వేసిండ్రు. ఉమ్, వాళ్ళని నేను బెదిరిస్తలేను, నేనేమో శాసిస్తలేను, ఆ. రిక్వెస్ట్. ఆ. ఇది మంచిది కాదు. మీ ఒక్క కుటుంబం కోసం బెల్ షాప్, ఒక వైన్ షాప్ ఓనరు ఆయన అనుకుంటే ఆయన కుటుంబం ఇంకా ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర సంపాదించుకుంటాడు. ఆ. ఆయన 1000 కుటుంబాలు నాశనం చేస్తుంది కదా రఘు.